శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం మధు విజయినో భూషయంతీం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిగమహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రియమశరణః త్వాం శరణ్యాం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి మాఘశుద్ధ సప్తమి నాడు, రథసప్తమి నాడు శ్రీనివాసుని యొక్క దివ్య దేవేరి హరి పట్టపురాణి అయిన అలమేలు మంగమ్మ సూర్యప్రభ వాహనంలో మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నది. భగవంతుడు ఏ ప్రకారంగా సకల కళ్యాణ గుణాకరుడో అలాగే అమ్మవారు కూడా. ఎక్కడా కూడా స్వామికి అమ్మకు కూడా తేడా అనేది ఉండదు, ఒక్క చోట రెండు చోట తప్పిస్తే. కర్పూర నీరాజనాల్ని అమ్మ అందుకుంటూ మనమందరం కూడా ఎంతో మంగళాలతో ఉండాలి అని చెప్పి మంగళానాంచ మంగళమన్న రీతిగా మంగళకరమైనటువంటి వస్తువులకంతటికీ కూడా మంగళాన్ని కలిగించేటువంటి ఆ దివ్య దేవేరి పట్టపురాణి పద్మావతి అమ్మ సర్వాలంకార భూషితురాలై అద్భుతమైనటువంటి ఆ ఎర్రని పుష్పమాలికను ధరించి సప్తాశ్వరథం ఆరూఢమన్న రీతిగా 7 గుర్రాలతో పూంచినటువంటి ఆ బంగారు రథం ఇక్కడ సూర్యప్రభా వాహనం. సాక్షాత్తు భగవంతుడు సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించాడిక్కడ. అందువల్ల తిరుచానూరులో వేంచేసేటువంటి ఈ దివ్య వైభవాన్ని మనం ఎప్పుడైతే తిలకిస్తూ ఉంటామో ఆ సమయంలో మనకు ఆనాడు ఈ అమ్మవారికి కూడా శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు తపస్సు చేశాడు. 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. ఒక పుష్కరుడిని తవ్వాడు. ఆ పుష్కరులో ఆకాశగంగ నుండి కమలాలంతా కూడా అతడు తీసుకుని వచ్చాడు. ప్రతిరోజు కమలం వికసించాలి కదా. కమల వికాసానికి ఎవరు అంటే సూర్యుడు కదా. అందువల్ల సూర్యదేవుణ్ణి ప్రతిష్ఠించాడు భగవంతుడు. అందువల్ల లోకంలో ఎక్కడ సూర్యప్రభ వాహనం జరిగినా కూడా అవి అన్నీ కూడా ఉత్తమములే. కానీ తిరుచానూరులో తిరుశుకనూరులో జరిగేటువంటి ఈ సూర్యప్రభ వాహనానికి ఉన్నటువంటి వైభవం అంతా ఇంత కాదు. పద్మపుష్కరునికి ఎదురుగా సూర్య భగవానుని ప్రతిష్ఠ జరిగింది. అంచేత 12 సంవత్సరాల పాటు దేవదేవుడు ఇక్కడే కదా ఆ అమ్మవారి కొరకు తపస్సు చేశాడంటే ఈ అమ్మని పొందాలి. కొల్హాపురం నుండి అమ్మ ఎలా వస్తుంది, ఏ ప్రకారంగా వస్తుంది అంటే అప్పుడు అశరీరవాణి వాక్కు ఏదైతే ఉందో అశరీరవాణి వాక్కు ద్వారా ఇక్కడికి వచ్చి తపస్సు చేయాలి. అందువల్ల ఇది తిరుశుకనూర్ అనేటువంటి దివ్యక్షేత్రం, శుకమహర్షి వసించినటువంటి దివ్యక్షేత్రం ఇది. అందువల్ల ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా వెలిసిల్లేటువంటి ఆ దేవదేవుడికి తిరుశుకనూరుకి ఉన్నటువంటి అనుబంధం అవినాభావ బంధం.
అది ఎల్లప్పుడూ కూడా సకల హృదయాలంతా కూడా రంజింపజేసేటువంటి బంధం. భక్తుల యొక్క హృదయాలంతా కూడా ఆ ఆనంద డోలికల్లో ఎల్లప్పుడూ కూడా ఇచ్చేసేటువంటి ఆ బంధం కనుక ఈనాడు అమ్మవారు సాక్షాత్ శ్రీహి అనేటువంటి అమ్మ, శ్రీరిత్యేవచ నామతే భగవతి భ్రుమక్కతంత్వామయమన్న రీతిగా ఆ అమ్మకి శ్రీహి అని పేరు. శ్రీ అనే శబ్దానికి ఏమర్థం? 6 అర్థాలు ఉన్నాయి. శృణోతి, శ్రావయతి, భక్తుల యొక్క మొరలంతా కూడా వింటుంది. అలాగే విన్నటువంటి ఆ మొరలంతా కూడా భగవంతుడు కూడా విన్నవిస్తుంది. శృణోతి, శ్రావయతి అన్నారు. అదే ప్రకారంగా ఆవిడ ఏం చేస్తుంది? మన యొక్క ఆ పాపాలంతా కూడా పోగొడుతుంది. అలాగే ఈ లోకాలంతా కూడా సుభిక్షంగా చేసేటువంటి తల్లి ఆవిడ. నిత్యవేష జగన్మాత విష్ణో శ్రీ అనపాయిని అన్న రీతిగా ఎల్లప్పుడూ దేవదేవుని యొక్క ఆ దివ్య సాన్నిధ్యంలోనే ఉంటుంది. మనకు విశేషంగా ఈనాడు రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి దర్శనం. అలాగే ఆ అమ్మవారు లేకుండా స్వామి ఉండరు. నిత్యవేష జగన్మాత విష్ణో శ్రీ అనపాయిని అన్న రీతిగా ఆకారత్రయ సంపన్నురాలైన అరవింద నివాసిని అయిన అశేష జగత్తుకంతా కూడా నాయకురాలైనటువంటి ఆ అమ్మవారి దర్శనం మనకెంత సౌభాగ్యం. ఒక పక్క స్వామివారి దర్శనం జరుగుతూ ఉంది, మరొక పక్క సూర్యనారాయణ స్వామి దర్శనం, అలాగే అమ్మవారి దర్శనం. ఒకే సమయంలో ఒకే రోజులో ఇంతమందిని మనం దర్శించుకుంటున్నామంటే ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కరచరణాది అవయములంతా కూడా సార్థకములయ్యాయి కదా. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమన్న రీతిగా మనకిచ్చినటువంటి కరచరణాది అవయములంతా కూడా భగవంతునికి అర్పిస్తాం. అమ్మవారి యొక్క సూర్యప్రభ వాహనాన్ని దర్శించుకుంటాం, తరిద్దాం. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీకరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీకరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి. అలరఘుకుల దైవమై అలరారే అనగునిపై సకల కర్మ సాక్షి ఉదయ శిఖర హృదయమైన అలరఘుకుల దైవమై అలరారే అనగునిపై సకల కర్మ సాక్షి ఉదయ శిఖర హృదయమైన సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీకరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి, శ్రీకరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి. సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి. కోటి సూర్యకాంతులతో కోవెలలో కొలువమరి అజ్ఞాన తిమిరముననచు తిరువేంకటపతి ఇతడను. కోటి సూర్యకాంతులతో కోవెలలో కొలువమరి అజ్ఞాన తిమిరముననచు
తిరువేంకటపతి ఇతడను సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయేశ్వరి సూర్యప్రభవాహనముపై సుదతి పద్మావతి. అశేషానా త్వమసి జగతః సంశ్రయంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్నీందిరేతి యన్నామాని శృతి పరిపణాని ఏవమావర్తయంతః నావర్తంతే దురిత పవన ప్రేరితే జన్మచక్రే. పద్మావతి అమ్మవారు ఆ సూర్యప్రభా వాహనంలో వేంచేసి ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆవిడ ఎవరు అంటే అస్య ఈశానా, ఈ జగత్తుకంతటికీ కూడా ఆవిడ తల్లి, ఆవిడ ఈశాన. భగవంతుడు ఎలాగైతే ఈశుడో అదే ప్రకారంగా అమ్మవారు కూడా ఈశాన. అనురాగ దృష్టిని కలిగి ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. సహధర్మచరీం శౌరేః సమ్మంత్రిత జగద్ధితాం అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత విగ్రహం అన్న రీతిగా అమ్మ ఎల్లప్పుడూ కూడా భగవంతునితో పాటు వేంచేసి ఉంటుంది. సమ్మంత్రిత జగద్ధితాం, ఈ జగత్తు యొక్క హితాన్ని ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటుంది. అది మాత్రం కాదు, అనుగ్రహమయీ, ఆవిడికి నిగ్రహ దృష్టియే లేదు, ఎల్లప్పుడూ అనుగ్రహ దృష్టియే ఉంటుంది. అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత నిగ్రహం, ఆవిడి కోపం అంటే తెలియదట. అటువంటి అమ్మవారిని మహిళామణులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఆ పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా ఆ అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఆవిడ త్వమసి జగతః సంశ్రయంతి ముకుందం, అమ్మా నీవు ఎల్లప్పుడూ కూడా ఆ ముకుందని నువ్వు ఆశ్రయించి ఉన్నావు కదమ్మా. ఎందుకంటే మా కొరకు, మాబోటి భక్తుల కొరకు, మాబోటి ఆశ్రితుల కొరకు, మాబోటి ప్రపన్నుల కొరకుదను ఈ ప్రకారంగా ఉన్నావు. లేకపోతే నీవు ఇలా ఉంటావా? ఎప్పుడొస్తాడో భక్తుడు తెలియదు. భగవంతుడు ఆ భక్తుడిని చూసి కోపగించుకుంటాడేమో తెలియదు. అందువల్ల నీవు పక్కన ఉండి పురుషకార స్వరూపిణిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తున్నావు కదమ్మా అని చెప్తూ అంశే అస్యేషానా త్వమసి జగతః సంశ్రయంతి ముకుందం లక్ష్మీ పద్మా జలజనయా విష్ణుపత్నీందిరేతి. లక్ష్మీ అనే పేరు అమ్మకున్నది. లక్ష్యతే అనయా సర్వమితి లక్ష్మీ అన్నారండి. అంటే ఈ లోకమంతా కూడా ఆవిడ చేత చూడబడుతుంది. ఒక్క విషయం ఏమిటంటే, భగవంతుడు సృష్ట్యాది కార్యక్రమాలు చేసే సందర్భంలో అమ్మవారి యొక్క అనుమతిని పొందుతాడు. యస్యాహ వీక్ష్యముఖం తదింగితపరాధీన విధత్తే అఖిలమన్నారు భట్టస్వామివారు. యస్యాహ వీక్ష్యముఖం, ఏ పద్మావతి అమ్మవారి యొక్క ఆ క్రీగంటి చూపు, ఆ ముఖాన్ని చూసి ఆవిడ అనుమతి ఇచ్చిన తర్వాత తదింగితపరాధీన, ఆవిడ యొక్క ఆ ఇంగితపరాధీనుడై అఖిలం విధత్తే, అన్నింటినీ కూడా అతను చేస్తున్నాడు. శ్రియై సమస్త చితచిద్విధానం వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంతే కృతోంజలి అన్న రీతిగా ఆవిడ సాక్షాత్ శ్రీ. సమస్త చిదచిద్విధానం వ్యసనం హరే, భగవంతుడు సృష్ట్యాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, చేతనాచేతనంతాడు సృష్టిస్తాడు. అంటే నామరూపే వ్యాకరవాణి, అందరికీ కూడా నామాల్ని రూపాలంతా ఇచ్చేవాడు భగవంతుడు. స్థూల చిదచిద్విశిష్టం బ్రహ్మ అని చెప్తూ ఉంటారు. బ్రహ్మ అంటేనే చేతనాచేతనతో కూడినటువంటి వాడే బ్రహ్మ అవుతాడు. అందువల్ల చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వమని మనకు సంప్రదాయం చెప్తుంది. ఇలా ఈ ప్రకారంగా లక్ష్మీ, ఆవిడ మహాలక్ష్మి. పద్మా, ఆవిడ పద్మావతి. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి పద్మ పుష్కరిణిలో ఆవిడ ఆవిర్భవించింది కదా. అగ్రే భర్తు
సరసిజమయే భద్రపీఠే రిషన్న అంభోరాశే అధిగత సుధా సంప్లవాదుత్థితాం త్వాం పుష్పాసారస్థగిత భువనై పుష్కరావర్తకాబ్దై క్లుప్తారంభా కనకకలశై అభ్యషించన్ గజేంద్రా అని ఆ భద్రపీఠంలో ఆవిడ వేంచేసి ఉండి అగ్రే భర్తు అలా భర్త చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అమ్మ అలా వేంచేసి ఉంటుంది. అంభోరాశే అధిగత సుధా సంప్లవాదుత్థితాం త్వాం ఆ క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి అన్న రీతిగా ఆ పాల కడలి నుండి అమ్మ ఆవిర్భావం జరిగింది కదా. అటువంటి పద్మావతి అమ్మవారిని మనం దర్శించుకుంటాం. అలమేల్ మంగవు నీవు అక్కుననుందానవు లలిని గుణమెరిగి లాలించిగాక. అలమేల్ మంగవు నీవు అక్కుననుందానవు లలిని గుణమెరిగి లాలించిగాక. అలమేల్ మంగవు నీవు అక్కుననుందానవు లలిని గుణమెరిగి లాలించిగాక. అలమేల్ మంగవు నీవు. కొచ్చి పలుమారు కొసరనేమిటికే మచ్చికతో నాతడే మన్నిల్చిగాక. కొచ్చి పలుమారు కొసరనేమిటికే మచ్చికతో నాతడే మన్నిల్చిగాక. ఖర్చు పెట్టి రతులకు కక్కసించనేటికే ఇచ్చకము సేయగానే ఎనసిగాక. ఖర్చు పెట్టి రతులకు కక్కసించనేటికే ఇచ్చకము సేయగానే ఎనసిగాక. అలమేల్ మంగవు నీవు అక్కుననుందానవు లలిని గుణమెరిగి లాలించిగాక. అలమేల్ మంగవు నీవు. విన్నపాలు చేసి వేసరించనేటికే తన్ను తానే నీపై దయతలచిగాక. విన్నపాలు చేసి వేసరించనేటికే తన్ను తానే నీపై దయతలచిగాక. చన్ను కొండలనే ఒత్తి చండి సేయనేటికే ఎన్నికతో వేడుకుంటే ఇయ్యకొనిగాక. చన్ను కొండలనే ఒత్తి చండి సేయనేటికే ఎన్నికతో వేడుకుంటే ఇయ్యకొనిగాక. అలమేల్ మంగవు నీవు అక్కుననుందానవు లలిని గుణమెరిగి లాలించిగాక. అలమేల్ మంగవు నీవు. పిక్కటిల్ల చేయి వట్టి పెనగగనేటికే ఇక్కడ శ్రీ వెంకటేశుడేలిగాక.
ఇక్కటిల్ల చేయివట్టి పెనగగనేటికే ఇక్కడ శ్రీ వెంకటేశుడేలిగాక తక్కక నిను పెండ్లాడి తమకించనేటికే చక్కగా సేవ చేసితే చనవిచ్చిగాక తక్కక నిను పెండ్లాడి తమకించనేటికే చక్కగా సేవ చేసితే చనవిచ్చిగాక అలమేల్ మంగవు నీవు అక్కుననుందానవు లలినీ గుణమెరిగి లాలించిగాక అలమేల్ మంగవు నీవు అక్కుననుందానవు లలినీ గుణమెరిగి లాలించిగాక అలమేల్ మంగవు నీ నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీః. అమ్మా, నారాయణుని యొక్క హృదయంలో నీవు ఎల్లప్పుడూ వేంచేసి ఉంటావు. అకలగిల్లే నిరయమెన్న అలర్మేల్ మంగవరమార్బా అని ఆళ్వాలు కీర్తిస్తూ ఉన్నారు. అందువల్ల నారాయణస్య హృదయే భవతి యథాస్తే నీవు ఏ ప్రకారంగా వేంచేసి ఉంటావు. నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నీవు మాత్రం కాదమ్మా, ఆ నారాయణుడు కూడా నీ యొక్క హృదయ కమలంలో వేంచేసి ఉంటాడు. మీరిద్దరూ కూడా ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఆ నిత్యానపాయనిగా ఉంటూ దివ్య దంపతులుగా దైవతం దంపతీన అన్న రీతిగా వేంచేసి ఉంటారు కదా. మీరిరువురు కూడా నారాయణ త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీః. అమ్మా శ్రీ, మీరిరువురు కూడా మా యొక్క హృదయంలో ఎల్లప్పుడూ వేంచేసి ఉండాలి. ఆ హృదయారవిందంలో మీకు మా స్థానాన్ని కల్పించి ఉన్నాం కనుక మీరు ఇలా వేంచేయాలి అని అడిగిన ఆ రీతిగా లక్ష్మీ హృదయ స్తోత్రంలో అథర్వణ వేద అంతర్గతంలో ఈ స్తోత్రం వెలసిల్లి ఉన్నది. ఇటువంటి భావనను మనం ఎల్లప్పుడూ కూడా ఆ భగవతి దగ్గర వెలిపుచ్చాలి. మనం వెళ్ళేటప్పుడు ఏదేదో కోరికలు కోరుతూ ఉంటాం. అటువంటి కోరికలు కోరకూడదట. ఎటువంటి ప్రార్థన ఉండాలి అంటే, స్వామి అదే ప్రకారంగా అమ్మ ఎటువంటి ఆవిడ భగవన్నారాయణాభిమత అనురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాద్యనవతికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీమఖిల జగన్మాతరమస్మన్మాతరమశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని భగవద్ రామానుజుల వారు చెప్పిన రీతిగా ఆవిడ భగవన్నారాయణ అభిమత అనురూప స్వరూపం. నారాయణుడికి ఏదైతే ఇష్టమో అదే ప్రకారంగా అమ్మ తనను ఆ ప్రకారంగా అలంకరించుకుంటుంది. ఎంతో చక్కటి ఆ పట్టు చీరను ధరించి అన్నీ కూడా అనురాగపూరితమైనటువంటి అనురాగమయమైనటువంటి వస్త్రం, పట్టు వస్త్రం, అలాగే అనురాగభరితమైనటువంటి పుష్పమాలిక, ఎర్రని బాలిక ఆ సూర్యప్రభ వాహనంలో అమ్మ వేంచేసి ఉన్నది. వాస్తవంగా జయతి ఆశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోద ప్రభావాన్ సీతయాదేవ్యా పరమవ్యోమ భాస్కర అని వేదాంత దేశు రఘువీర గద్యంలో చెప్పిన రీతిగా ఈ సూర్యుడు బాహ్యంలో కనిపించేటువంటి అంధకారాన్ని పోగొడతాడు. కానీ సూర్యుడికి కూడా అధిపతి ఎవరు అంటే నతత్ర సూర్యో భాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ సూర్యుడిని కూడా వెలుగునందించువాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు ఎవరు? మహాలక్ష్మితో పాటు ఎల్లప్పుడూ వేంచేసి ఉండేవాడు.
తిరుమాడ వీధులలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ అర్చకోత్తములందరూ కూడా ఆ అమ్మవారి కైంకర్యం కొరకే తమ యొక్క జీవితాన్నంతా కూడా అర్పించారు. అలాగే భక్తులందరూ కూడా ఈనాడు భక్తి రథసప్తమి నాడు, మాఘశుద్ధ సప్తమి నాడు పరమ పవిత్రమైనటువంటి ఆ స్నానాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆవిడ కరుణాస్వరూపిణి. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని దయాశరకల్లో చెప్పిన రీతిగా అందరికీ కూడా ఆవిడ తల్లి సమస్త జననీం చైతన్యమనేటువంటి స్తన్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రంగా చేస్తున్నది అమ్మ. శ్రేయసీ శ్రీనివాసస్య, శ్రీనివాసుని యొక్క శ్రేయసి ఆవిడ. శ్రేయస్సు అంటే శ్రేయప్రదం. శ్రేయప్రదం అంటే ఏ ప్రకారంగా శ్రేయస్సును అందిస్తుందంటే అందరూ కూడా బాగుండాలి, అందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిపెడుతున్నది. శ్రీనివాసస్య కరుణామివ రూపిణి. ఆ శ్రీనివాసుని యొక్క కరుణయే అమ్మవారిగా ఇక్కడ ఆవిర్భవించినట్లు మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ హారతినంతా కూడా ఉన్న చోటు నుండి సమర్పిస్తూ ఉన్నారు. తమ యొక్క పళ్ళాల్లో ఉన్నటువంటి ఆ పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, అన్నింటినీ కూడా వారే స్వయంగా అక్కడ అందిస్తున్న కారణం ఏమిటంటే సమయాభావం. ప్రతి ఒక్కరి యొక్క హారతి తట్టను అక్కడ సమర్పించలే. అందువల్ల వాళ్ళే సమర్పించుకొని తమ యొక్క భక్తి భావాన్ని వాళ్ళు చాటి చెప్పుకుంటూ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి సూర్యప్రభ వాహనంలో అమ్మవారిని దర్శించుకొని తరిద్దాం మనం. ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి. ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి. కుంభముల కొమ్మకును కుంభరాశి, చెలగు హరి మధ్యకును సింహరాశి. ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి. మకర రాశి, కన్నె పాయపు సతికి కన్నె రాశి. చిన్ని మకరాంతపు పై ఎద చేడకు మకర రాశి, కన్నె పాయపు సతికి కన్నె రాశి. వన్నెమై పైడి తుల దూగు వనితకు తులారాశి, తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చిక రాశి. ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి.
రాశి గామిడి గుట్టు మాటల సతి కర్కాటక రాశి ఆము కొమిడి గుట్టు మాటల సతి కర్కాటక